నమస్తే, వెల్కమ్ టు లియో. మంచువారింట నిజంగా ఏం జరుగుతుంది? ఎప్పుడు మంచి మనోజ్ అనిపించుకునేటువంటి ఒక మనోజ్ ఎందుకని రోడ్ ఎక్కాడు? నిజంగా మంచువారింట ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రశ్నలు మాత్రం ఉత్పన్నం అవుతున్నాయి. అయితే మంచు మోహన్ బాబు గారు మంచు మనోజే దాడి చేశాడని చెప్పేసి చెప్పడం కావచ్చు, లేదా మంచు మనోజే ఎదురు తిరిగాడని చెప్పడం కావచ్చు. అదేవిధంగా విష్ణు మౌనాన్ని ఎలా చూడాలి? అయితే విష్ణు సంబంధించి ఎందుకని మాట్లాడడం లేదు, విష్ణు ఎందుకని బయటికి రావడం లేదనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్న కింద మారింది. గతంలో కూడా చూస్తే మంచు మనోజ్ పైన దాడి చేసినట్టు ఇంటిపైకి వచ్చి ఎగబడి తనకు సంబంధించిన వాళ్ళు కూడా కొడుతున్నట్టుగా మంచు మనోజ్ ఎప్పుడైతే ప్రకటించి ఏదైతే యూట్యూబ్లో ఆ వీడియో అయితే సర్క్యులేట్ అయిందో అప్పటి నుంచి కూడా దుమారం రేగుతూ వస్తుంది. అయితే దీన్ని ఎలా చూడాలి ఏంటి? వాస్తవం చెప్పాలంటే మంచు మోహన్ బాబు గారు ఏదైతే క్రమశిక్షణ వీటన్నిటికీ కూడా మా ఇంటికి కావచ్చు, మేము కావచ్చు, మేమే నిలువెత్తు రూపం అని చెప్పుకునేటువంటి ఒక మోహన్ బాబు గారి ఇంట్లో ఏం జరిగింది? అయితే క్రమశిక్షణకి ఎలాంటి మార్పులు వచ్చాయి? ఎవరిలో మార్పులు వచ్చాయి? మోహన్ బాబు గారిలోనా, లేదా మంచు విష్ణులోనా, లేదా మంచు మనోజ్లోనా, లేదా మంచు లక్ష్మి గారిలోనా? ఎవరిలో క్రమశిక్షణ పూర్తిగా వైఫల్యం చెందింది అంటే మటుకు ఖచ్చితంగా దీనికి సమాధానం మాత్రం మంచు మోహన్ బాబు గారే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇచ్చేటువంటి ఒక మోహన్ బాబు గారు దీనిపైన ఎలా స్పందిస్తారు, దీనికి ఎలాంటి సమాధానం చెప్తారనేదే చూస్తున్నాం. ఎందుకంటే సినీ రంగంలోనే కాదు, ఆయన గతంలో కూడా చాలా రకాల పొలిటికల్ విమర్శలు కూడా చేస్తూ రావడం జరిగింది. గతంలో కూడా ఎన్నోసార్లు టీడీపీకి సంబంధించి ఆయన చేసిన విమర్శలు కూడా చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఎందుకని మంచు మనోజ్ ఏదైతే టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక భూమా ఫ్యామిలీలో పెళ్లి చేసుకోవడమే తప్ప దీనివల్లే ఆయన పైన టార్గెట్ చేశారా? ఎందుకని మంచు మనోజ్ని టార్గెట్ చేశారు? అయితే ఇప్పుడు దీనిపైన స్పందిస్తూ మంచు మనోజ్ గారు సంచలన ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. అవేంటనేది ఒకసారి మీకు కూడా వినిపిస్తాను. ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఆస్తి కోసమో లేదా మిగతా వాటి కోసం కాదు, ఇది నాకు సంబంధించినటువంటిది. ఎందుకంటే మా భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వీళ్ళ మీద థ్రెట్ అయితే ఉంది, ఖచ్చితంగా ఏదో జరగబోతుంది అని చెప్పేసి అయితే చాలా భయపడుతూ చెప్తున్నటువంటి ఒక వ్యాఖ్యలు అయితే మనం వింటూ వస్తున్నాం. అదిగాక హత్యకు కుట్ర చేశారేమో అనే విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. అదిగాక టీడీపీకి సంబంధించినటువంటి అంటే భూమా అఖిలప్రియ కానీ భూమా ఫ్యామిలీలో చేసుకున్నందుకే మంచు మనోజ్ గారికి ఇవన్నీ కష్టాలు వచ్చాయా అంటే ఏమో తెలియదు. అయితే మొత్తానికి ఏం మాట్లాడుతున్నారు ఇంకా పూర్తిగా విందాం. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా మనం గమనిస్తే తన భార్య పేరు ఇంక్లూడ్ చేస్తూనే తన 7 నెలల పాప గురించి కూడా దానికి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా చెప్తున్నారు. అదే కాకుండా తమ పిల్లలు ఎదుట ఇలా చేయడం తప్పంటున్నారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా మంచు విష్ణు గారు కావచ్చు, లేదా మంచు మోహన్ బాబు గారు కావచ్చు, ఇక్కడ ఏదో జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయన ఒక బంజారాహిల్స్ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అవ్వడం జరిగింది. అడ్మిట్ అయిన తర్వాత ఆయనకు సంబంధించిన గాయాలు కూడా ఉన్నట్టు సంగతి తెలిసింది. అయితే ఇదంతా కూడా ఏమీ లేదు, పుకార్లు మాత్రమే అని చెప్తూ వస్తున్నటువంటి ఒక వ్యాఖ్యలన్నిటికీ మాత్రం ఇప్పుడైతే పూర్తి స్థాయిలో కొట్టేయడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ భార్య కావచ్చు, అదే ఒక 7 నెలల పాప కావచ్చు, అదేవిధంగా మిగతా పిల్లలు ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో నా మీద ఇలా చేయకుండా ఉండాల్సింది, నిజంగా ఒకవేళ మగవాడే అయింటే మటుకు డైరెక్ట్ నన్ను ఎదుర్కోవాలి, లేదా మంచు మనోజ్ లేని టైంలో వాళ్ళ యొక్క భార్య పిల్లలపైన ఎటువంటి యొక్క అగత్యాలైనా చేసి ఉండాలి. సో ఏం జరిగింది అనేది మాత్రం పూర్తి స్థాయిలో అయితే బయటకైతే రావడం లేదు. సో దీని గురించి ఇంకా ఏం చెప్తున్నారు మనోజ్ గారు అని అయితే విందాం. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. జరగదు కాదు సార్, ఫస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ తీసుకుంటున్నారు. కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. అయితే
మనం ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో విన్నటువంటి ఒక మాటలు చూస్తే మాత్రం ఖచ్చితంగా మంచు వారింట చాలా పెద్ద ఎత్తున ఏదో జరగబోతుందన్న సంగతి అయితే మనకు తెలుస్తుంది. అయితే గతంలో కూడా మంచు మనోజ్ గారి పైన దాడి జరగడం, ఆ దాడి జరిగినటువంటి ఒక దృశ్యాలన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేది మనం చూసాం. ఏదైతే మంచు మనోజ్ గారే కాకుండా మంచు మనోజ్ గారికి సన్నిహితంగా ఉండే వాళ్ళపైన కూడా దాడి చేస్తున్నట్టుగా, అది మంచు విష్ణు దాడి చేయడం చాలా క్లియర్ కట్గా మనం చూస్తున్నాం. కానీ మళ్ళీ మంచు మనోజ్ గారు కొంత సదురుకుపోయేమో తెలియదు, కానీ మళ్ళీ సఖ్యత అయితే కుదిరింది, ఓకే. కానీ ఇప్పుడు ఏం జరిగింది, జన్పల్లి సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది, ఇదే కాకుండా విద్యానికేతన్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఒక పూర్తి బాధ్యతలంతా కూడా విష్ణు పేరు మీదే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. అయితే దీంట్లో వాటా మంచు మనోజ్కి లేదా, మంచు మనోజ్కి ఉండదా? అయితే దీనిపైన ఏమన్నా ప్రశ్నలు ఏమైనా సంధించారా? ఇదే కాకుండా ఆస్తులకు సంబంధించి కావచ్చు, ఎటువంటి వాటాలు పంచారో లేదో తెలియదు, కానీ దీనికి సంబంధించే మంచు మోహన్ బాబు గారితో డిస్కషన్ జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. కానీ ఈ యొక్క డిస్కషన్లోనే ఇద్దరి మధ్యన సంఘర్షణ జరిగినట్టు, అది మంచు మనోజ్పై దాడి జరిగినట్టు కూడా మనకు అర్థమవుతుంది. మెడపైన అండ్ కాళ్ళపైన ఉన్నటువంటి గాయాలు కూడా ఇది బంజారాహిల్స్ హాస్పిటల్లో, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పత్రాలు కూడా మనం చూస్తూ వస్తాం. నిన్న కూడా హాస్పిటల్ దగ్గర నుంచి రావడం చూసాం. అయితే ఎందుకని పోలీసు వాళ్ళు సరైనటువంటి ఒక యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అనేది మాత్రం మంచు మనోజ్ గారు వేస్తున్నటువంటి ఒక ప్రశ్న. అయితే గతంలో కూడా చూసుకుంటే మనకి ఏదైతే మోహన్ బాబు గారు ఓన్లీ సినిమా రంగానికే కాకుండా రాజకీయం కూడా ఆయన చాలా రకాలైనటువంటి ఒక పదవులు అయితే అంతకుముందు తీసుకున్నారు. ఇది కాకుండా ఆయనకి సిటీలో ఉండేటువంటి ఒక కొంతమంది బడా బాబులు కూడా చాలామంది పరిచయాలు ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ప్రముఖులు కూడా పరిచయాలు ఉన్నాయి. అయితే ఈ పరిచయాల ద్వారా ఏదైనా చేయబోతున్నారా? ఖచ్చితంగా దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దీన్ని పూర్తి స్థాయిలో ఎవరు రక్తి కట్టిస్తున్నారు అంటే మనకు అది మంచు మోహన్ బాబు గారా లేదా మంచు విష్ణు గారా అని మాత్రం అర్థం కావట్లేదు. కానీ ఈరోజు మంచు మోహన్ బాబు గారికి సంబంధించిన వార్త మాత్రం ఇప్పుడు చాలా హైలైట్గా మారింది. ఎందుకంటే క్రమశిక్షణకి మారు పేరు మంచు ఫ్యామిలీ అని చెప్పేసి అనుకునేటువంటి ఒక మంచు మోహన్ బాబు గారు ఇప్పుడు ఈ ప్రశ్న ఒకవేళ వేస్తే ఏం సమాధానం వస్తుంది? క్రమశిక్షణ ఎక్కడ దెబ్బతినింది, క్రమశిక్షణ ఎవరిలో లోపించింది, అది మంచు విష్ణులోనా లేదా మంచు మనోజ్లోనా లేదా పూర్తి పెద్దయినటువంటి యొక్క పెద్దరాయుడైనటువంటి యొక్క మంచు మోహన్ బాబు గారిలో క్రమశిక్షణ తప్పిందా? ఎందుకంటే ఎల్లప్పుడూ ఆ సాయినాథుడి గురించి మాట్లాడుతున్నటువంటి ఒక మోహన్ బాబు గారు సొంత పిల్లల దగ్గర ఎందుకని ఇలాంటి వైనాలు వస్తున్నాయి? అయితే దీనికి ఇంకొక కోణంలో కూడా మనకి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి అంటే పూర్తి వైసీపీకి సపోర్ట్ చేసేటువంటి ఒక మోహన్ బాబు గారు ఏదైతే భూమా ఫ్యామిలీకి సంబంధించినంత వరకు భూమా మౌనికని పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క సమస్యలు ఇంకా ఎక్కువైనట్టుగా తెలుస్తుంది. అయితే నిన్నటిగా చూసుకుంటే ఆళ్ళగడ్డ నుంచి మౌనికకు సంబంధించినటువంటి ఒక బంధువులు కూడా జన్పల్లి ఫామ్ హౌస్కి చేరుకున్నారని, మౌనికకి సపోర్ట్ చేస్తానికే వచ్చారని చెప్పి చూస్తున్నాం. దీన్ని చూసిన తర్వాత మోహన్ బాబు గారు తనకు సంబంధించినటువంటి ఒక బౌన్సర్లు కావచ్చు లేదా పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద మనుషులు కావచ్చు రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది. అయితే మోహన్ బాబు గారు ఏమనుకున్నారు, ఏం చేయబోతున్నారు అనే దానిపైన అర్థం కాలేదు. అయితే ఇంకొక పక్కన మనకు వినిపిస్తున్నటువంటి ఇంకొక వార్త ఏంటి అంటే మోహన్ బాబు గారి పైనే మంచు మనోజ్ చేయి చేసుకున్నారన్నట్టుగా కంప్లైంట్ ఇచ్చారని, అది కాకుండా తన వైఫ్ పైన, అంటే ఇప్పుడు తన వైఫ్ ఎవరైతే ఉన్నారో, అంటే సాధారణంగా మన అందరికీ తెలిసినటువంటి మ్యాటరే మోహన్ బాబు గారికి ఇద్దరు భార్యలు, పెద్ద భార్యకి సంబంధించి చూసుకుంటే ఇద్దరు పిల్లలు. వాళ్ళు ఎవరంటే మంచు లక్ష్మి అండ్ మంచు విష్ణు. అదేవిధంగా రెండో భార్యకు సంబంధించి అంటే చెల్లెలకు సంబంధించిన పిల్లలు చూసుకుంటే మంచు మనోజ్. సో ఇక్కడే పూర్తి వైరం కలిగిందా లేదా వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి వైరమా? దీన్ని ఎలా చూడాలి ఏంటి? అయితే ఇప్పుడు ఎందుకని కన్న పిల్లల్ని పూర్తి స్థాయిలో ఇలాంటి రోడ్డుకి ఎక్కాల్సి వచ్చిందంటే మంచు వారి ఫ్యామిలీలో క్రమశిక్షణ ఏమైంది అనేది మాత్రం అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు పూర్తిగా నాకు సంబంధించి నన్ను ఏదో చేయబోతున్నారు, నాకు సంబంధించి మా భార్య పైన కూడా నెపం నెట్టబడుతున్నారు, అదిగాక 7 ఏళ్ల పాపను కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్న మాటలు మాత్రం నిజంగా ఎప్పుడు కూడా మంచు మనోజ్ గారు ఇలా బయటకు వచ్చినటువంటి ఒక దాఖలాలు మనం చూడలేం. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి ఒక విశ్వాసం ఏంటి అంటే మంచు వారి ఫ్యామిలీలో మాత్రం ఖచ్చితంగా మంచు విష్ణుకి సంబంధించి కన్నా మంచు లక్ష్మి కన్నా మంచు మనోజ్ చాలా మంచి వ్యక్తి అనేది అయితే ఒక మార్క్ అయితే ఉంది. సో ఎందుకని ఇలాంటి సమస్యలు ఏర్పడ్డాయని మాత్రం అర్థం కాని పరిస్థితి. మొత్తానికి ఆస్తి తగాదాలా
లేదా విద్యానికేతన్ సంస్థకు సంబంధించినటువంటివా, లేదంటే ఏంటి అనేది మాత్రం మోహన్ బాబు గారు కానీ పూర్తి ఫ్యామిలీ పరంగా వాళ్ళే ఒక సమాధానం చెప్పాల్సినటువంటి ఒక అవసరం అవుతుంది. సో చూద్దాం, మొత్తానికి ఈ ఇష్యూ ఇక్కడితోనే క్లోజ్ అవుతుందా, లేదా ఇది ఇంకా రోజు రోజుకి మారుతుందా? ఎందుకంటే మంచు మనోజ్ మాత్రం చాలా క్లారిటీగా చెప్పేశారు, ఇక పైన అయిపోయింది. ఏదైతే తనకి, తన భార్యకి, తన పిల్లలకి ఖచ్చితంగా రక్షణ కావాలని చెప్పేసి అయితే అంటున్నారు. దీనికి సంబంధించి ఏం చేయబోతున్నారు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలవబోతున్నా అని చెప్పేసి అంటున్నారు. కానీ మొట్టమొదటిగా కలవాలనుకుంటుంది మాత్రం చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా అతి సన్నిహితంగా చూసుకునేటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చాలా సన్నిహితంగా ఉంటారు. గతంలో మనం చాలా వీడియోస్ కూడా చూసాం వీరిద్దరి మధ్య. అయితే కొంత సఖ్యత ఏదైతే మోహన్ బాబు గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురు మధ్యన వచ్చిన చిన్న వైరాన్ని కూడా మంచు మనోజే తొలగించారని చెప్పేసి మనం గతంలో కూడా మనం చూసాం, కొన్ని వీడియోస్ కూడా చూసాం. అయితే అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక పవన్ కళ్యాణ్ దీనికి పెద్దరికంగా ఒక పెద్ద మనిషిగా ఒక పెద్ద రాయుడిలాగా తీర్పు ఏమైనా ఇవ్వబోతున్నారా, లేదా చంద్రబాబు నాయుడు గారు తీర్పు ఇవ్వబోతున్నారా, లేదా లోకేష్ గారు ఏమైనా చేయబోతున్నారా, లేదా ప్రపంచంలో పెద్ద వాళ్ళందరినీ కలవబోతానికి నా ప్రయాణాన్ని సిద్ధం చేశానని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఏం జరగబోతుంది, ఎవరిని కలవబోతున్నారు, అక్కడ ఎలాంటి సమస్యకు పరిష్కారాలు రాబోతున్నాయి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. నమస్తే.